ఎక్కడైనా సరే కొత్త సర్కారోళ్ళు రాగానే పాత సర్కారోళ్లకు పరిశాన్ అవుతుంటది. పాత మంత్రులు పాత ఎమ్మెల్యేలు చేసిన ఉల్టా పుల్టా పనులన్నీ కొత్త సర్కారోళ్ళు రాగానే బయట పెడుతుంటారు, లొల్లి చేస్తుంటారు. తెలంగాణలో కూడా గట్లే అవుతున్నది. అయితే ఇక్కడ లీడర్లకే కాదు కొంతమంది జనాలకు కూడా భయం చుట్టుకున్నది. అగో కొత్త సర్కారోళ్ళు కొత్త పథకాలు పెడుతుంటే భయం ఎందుకు అని అనుకుంటుర్రా? ఇక చూడుర్రి, ఎందుకు మీకే తెలుస్తుంది. కారు పార్టీ వాళ్ళు అధికారంలో ఉండగా సురువు చేసిర్రు దళిత బంధు పథకం. 10 లక్షలు ఇస్తామన్నారు, దళిత బిడ్డలను ఏలుగుల చేస్తామన్నారు. అన్నమాట ప్రకారం అక్కడక్కడ దళిత బంధు పథకం కింద పైసలు ఇచ్చిర్రు. అట్లా ఇక వచ్చిన వాళ్ళు సంబరపడ్డారు, రానోళ్ళు మరలబడ్డారు. సరే కదా అట్లుండని గాని పాత సర్కారోళ్ళు ఉన్నప్పుడు దళిత బంధు పథకానికి అర్హులైన వాళ్ళ పేర్లతోని ఓ లిస్టు తయారు చేసిర్రాట. ఎవళ్ళైతే అర్హులు ఉన్నారో అందరికి ఎలక్షన్లు అయినాక పైసలు వస్తాయన్నట్టు చెప్పిర్రాట. ఇక ఇప్పుడు వాళ్ళంతా లొల్లికి దిగుతున్నారు. దళిత బంధు పథకం పైసలు ఎమ్మటే ఇయ్యాలే, చెయ్యి పార్టీ వాళ్ళు లాపర్వ చేయొద్దు అని గట్టిగా కొట్లాట చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాల కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నా చేసిర్రు దళిత బిడ్డలు. సర్కారు మారితే సరే గాని పథకాలు మారొద్దు, మా పథకం మాకు అమలు చేయాలి అన్నట్టు మాట్లాడిర్రు దళిత సోదరులు. మా తాతల తండ్రుల నుంచి కూడా ఈ ప్రతి ప్రభుత్వానికి ఓట్లేసుకుంటూ వచ్చినాం, మా బతుకులు మారలేదు. ఈ దళిత బంధుతోనైనా మా బతుకులు మారుతాయని చెప్పి, మరి దళితుడు రాజు అవుతాడని చెప్పి మరి ప్రతి ఒక్కరు కూడా కలలుగా అన్నారు. మేము రాజయ్యే అవకాశం ఉన్నా మరి ఈరోజు మా అవకాశాలన్నీ కూడా ఆగిపోయే అవకాశం ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఈరోజు దళిత బంధు పథకాన్ని మరి నిర్వీర్యం కాకుండా ఆ పథకాన్ని నిల్చుండబెట్టాలి. మా అందరికి కూడా దళిత బంధు వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దళిత బంధు పైసలు ఎమ్మటే ఇయ్యాలి అన్నట్టు కలెక్టర్ సాబును కోరిండ్రు. అన్ని దిక్కులాగిట్లనే అవుతున్నాయి లొల్లులు. కొత్త సర్కారోళ్ళు దళిత బంధు పథకం అమలు చేస్తారో చెయ్యరోననే బుగులు చుట్టుకున్నదట చాలా మందికి. ఇప్పటికే కారు పార్టీ వాళ్ళు పెట్టిన గృహలక్ష్మి పథకం రద్దు చేసిర్రు, ధరని తీసేస్తామన్నారు. బీసీ బంధు ఆపేసిర్రు. మరిగా దళిత బంధు కూడా తీసేస్తారా ఎట్లా అని అందరికి రంది చుట్టుకున్నదట. మరిగా ఏం చేస్తారో ఏమో సర్కారోళ్ళు. రైతు బంధు పైసలే అందరికి ఒక్కటేసారి వేయకుండా ఆచి తూచి అప్పుడు ఇంతమందికి ఇప్పుడు ఇంతమందికి వేసుకుంటా పోతున్నారు. అసోంటిదిగా దళిత బంధు పైసలు 10 లక్షలు ఇవ్వాలంటే చిన్న ముచ్చట కాదు కదా అనుకుంటారట చాలా మంది.